మన బైబిల్ గ్రంథంలో మనము కొన్ని వచనాలు మనం చూసుకున్నాము. ముఖ్యంగా ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి ఈరోజు నేను చెప్పాలనుకున్న సందేశం ఏంటిదంటే, యేసు క్రీస్తు యొక్క అందమైన మరణం. టైటిల్ కాస్త వింతగా అనిపిస్తుంది. మరణం ఏంటి, అందంగా ఉండడం ఏంటి? క్రీస్తు ఆ శిలువ పైన అంత ఘోరంగా చనిపోవడము అది ఏ రకంగా అందమైనది అని మనం ఈరోజు ధ్యానించుకుందాం. నిజంగా మన జీవితంలో మనం మరణానికి దగ్గరికి వచ్చినప్పుడు, ఇంకొన్ని క్షణాలు మనం మరణించబోతున్నాం అన్నప్పుడు మనం ఏం కోరుకుంటాం? ఇంకొన్ని క్షణాలు అది మన ప్రాణము మనం విడిచి వెళ్ళిపోతుంది. అటువంటి సమయంలో మనము ఏం కోరుకుంటున్నాం? ఇంకొద్ది డబ్బు వస్తే బాగుంటుంది అనుకుంటున్నామా? అది ఇంకొక ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అనుకుంటాం? ఏం కోరుకుంటాం? మనం కోరుకునేది ఒకటే, ఎవరైనా ఆ క్షణంలో పరలోకానికి వెళ్ళాలనుకోరు కదా. మన గురించి మనము ప్రార్థన చేసుకుంటున్నాం ఆ విషయంలో. అయితే యేసు క్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అటువంటి సమయము ఎదుర్కొన్నారు. ఆ శిలువ పైన ఇంకొన్ని క్షణాలు ఉన్నది. అతనికి తెలుసు, అతను వేరే ప్రాంతంలో బోధించి యెరూషలేముకి బయలుదేరి వెళ్ళేటప్పుడు తన శిష్యులు భయపడిపోయారని చూసి. ఎందుకంటే ఆయన దృష్టి అంతా యెరూషలేం వైపు పెట్టి వెళ్తున్నాడు. ఎందుకు? ఆయనకు తెలుసు అక్కడికి వెళ్తే అక్కడ ఆయన మరణించబోతున్నాడు. అన్యుల చేత, రోమిల చేతిలో చావబోతున్నాడని తెలుసు. యూదుల చేతిలో చావబోతున్నాడని తెలుసు. చనిపోతాడని తెలిసి కూడా అదే వైపు ప్రయాణిస్తుంది. ఆయన అనుకున్నట్టుగానే ఆయనను బంధించారు, ఆయనను సిలువ వేశారు. సిలువ పైన వేలాడుతున్నప్పుడు ఆ క్షణాల్లో ఇంకా కొద్ది సమయంలో చనిపోతాడని తెలిసి యేసు ప్రభువు నోటి నుండి వచ్చిన మాటలు ఏమిటి? చాలా మంది సాధారణంగా ఈ యొక్క సమయాలు, గుడ్ ఫ్రైడే సమయంలో యేసుక్రీస్తు పలికిన 7 మాటల గురించి మాట్లాడుతుంటారు. అందులో మనం 7 విషయాలు చూసుకోం, కానీ 3 మాటలు మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం మనం ఒకసారి తీసినట్టయితే, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూక్ చాప్టర్ 23 వర్స్ 34. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడితే మాట్లాడుతుంది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పండి. యేసుక్రీస్తు ఆ శిలువ పైన వేలాడుతున్నప్పుడు అప్పటి వరకు తనను హింసించారు, తనను కొట్టారు, తన పైన ఉమ్మివేశారు, తన బట్టలు చింపివేసి పంచుకున్నారు, శిలువ మోయించారు, శిలువ పైన మేకులతో తను కొట్టి ఆ ఎండలో వేలాడదీస్తున్నప్పుడు ఆయన రక్తం అక్కడ చనిపోతున్న స్థితిలో నోరు తెరిచి మొట్టమొదటగా మాట్లాడిన మాటలు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని. అక్కడ కొన్ని విషయాలు మనం గమనిస్తే, మొదటిగా యేసుక్రీస్తు అక్కడ ప్రార్థిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఇదిగో చివరి సమయాలు అతని జీవితంలో ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు. మనం ఆయన జీవితాన్ని గమనిస్తే ఆయన జీవితం నిండా మనకు ప్రార్థన కనిపిస్తుంది. ఆయన పొద్దున లేవగానే ప్రార్థిస్తాడు, రోజంతా తండ్రితో సహవాసం చేస్తుంది. ఆయన పరిచర్య మొదలుపెట్టినప్పుడు కూడా మనం ఏం చూస్తామంటే, పరిచర్య మొదలు పెట్టేటప్పుడు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో సమయం గడిపినట్టుగా చూస్తాం. ఇక్కడ చివరికి ఇంకా తన జీవితం ముగించేటప్పుడు కూడా ప్రార్థనతో ముగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం చూస్తే అతను చనిపోయే సమయంలో అతని ముఖములో మనకేం కనిపిస్తలేదు? భయం కనిపిస్తలేదు. చాలా మంది చావనగానే భయపడిపోతారు, చివరి రోజులు అనగానే భయపడిపోతారు. కానీ అతను భయపడకుండా ప్రార్థనలో సమయం గడుపుతున్నాడు. అతను ఎలా జీవించాడో అలా మరణించడానికి సిద్ధమయ్యాడు. నిజంగా నాకు చాలా ఈ లోకంలో ఒక వ్యక్తి జీవితాన్ని నేను గమనించి చాలా ఆశ్చర్యపోతాను. ఆ వ్యక్తి పేరు ఏంటంటే డేవిడ్ లివింగ్స్టన్.
ఎందుకు అనంటే అతడు సౌత్ ఆఫ్రికాలో చాలా గొప్ప సేవ చేశాడు. అయినప్పటికీ ఆయన జీవితంలో నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఆయన ప్రార్థన జీవితం. ప్రతి సమయము పనంతా చేసి వచ్చి అలసిపోయినాక మోకరించి ఎంతో సమయం ప్రార్థన సమయం గడుపుతాడు. అయితే ఒకరోజు అలానే బాగా అలసిపోయి వచ్చి ఆహ్, ఇంటికి వచ్చినాక నేను కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటానని తన సేవకులకు చెప్పాడట. తన దగ్గర ఉన్న వారికి. సరే అని చెప్పేసి అతను ప్రార్థన చేసుకుంటాడని అతను పంపించాక ఎంతసేపటికి మీద నుండి లేస్తలేడంట. చాలా సేపు అయిపోయిందంట లేస్తలేడు. ఏమైందో చూద్దామని చెప్పేసి వెళ్ళి అతను తాకితే ఆయన మోకాళ్ళ పైన చనిపోయి ఉన్నాడు. ఆయన గురించి రాష్ట్ర వ్యక్తి అంటే ఆయన ఎలా జీవించాడో అలా మరణించాడు. ప్రార్థన చేస్తూ జీవించాడు, ప్రార్థన చేస్తూ మరణించాడు. యేసు ప్రభు కూడా ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన జీవితం నిండా ప్రార్థన అనేది కనిపిస్తుంది. ప్రార్థిస్తున్నాడు, ప్రార్థిస్తూ మరణించాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ వచనంలో ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు చూస్తే ఇక్కడ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. అది ఎవరి గురించి? ఆయనను సిలువ వేసిన వారి గురించి మాట్లాడుతున్నారు. ఆయనను చంపాలని అనుకున్న వారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన చంపుతున్న వారి గురించి మాట్లాడుతుంది. అక్కడ చూస్తాం ఆయన శత్రువుల కొరకైనా ప్రార్థన చేస్తుంది. నిజంగా ఆయన కొరకైనా ప్రార్థన చేసుకోవట్లేదు ఒక రకంగా చూస్తే అక్కడ మొట్టమొదటిగా. కానీ ఆయన శత్రువుల కొరకు, మిత్రుల కొరకు కూడా కాదు, ఆయన శత్రువుల కొరకు ప్రార్థన చేస్తున్నట్టు చూస్తున్నాం. ఎవరైతే ఆయన నా శిలువ పైన వేలాడదీశారో వారి కొరకు, ఎవరైతే ఆయన చావాలని చెప్పేసి కోరుకున్నారో పిలాతు దగ్గర, వారి కొరకు ప్రార్థన చేస్తున్నట్టు మనము ఇక్కడ చూస్తున్నాం. ఒక ముఖ్యమైన ఆలోచన, ముఖ్యమైన ప్రశ్న, ఎందుకు ఆయన శత్రువుల కొరకు ప్రార్థన చేయడం? ఒకసారి మనం ఆగి ఆలోచిస్తే ఆయన వారిని ప్రేమించాడు కాబట్టి, ఆయన ప్రేమామయుడు, ప్రేమాస్వరూపి, ప్రేమయ్యున్నాడు అని చెప్పేసి బైబిల్ మనకు చెప్తుంది. ఆయన ప్రేమించాడు కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాడు. నిజంగా ఎంత గొప్ప ఉదాహరణ మన కొరకు. అంతేకాదు, మూడవదిగా మనకు చూస్తే ఏమని ప్రార్థిస్తున్న వారి కొరకు? క్షమించమని చెప్పేసి తండ్రిని వేడుకుంటున్నాడు. వారిని క్షమించమని చెప్పేసి వేడుకుంటున్నాడు. అయితే ఇక్కడ వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారు. వీరు ఎరుగరు అని అంటే నిజంగా ఇక్కడ ఒక మంచి ఆలోచన, ఒక రచయిత ఏమంటాడంటే, మనకు అజ్ఞానం అనేది అమాయకత్వం కాదు. అజ్ఞానం అనేది అమాయకత్వం కాదు. ఈ లోకంలో ఎవరు అమాయకులు లేరు. అందరూ పాపులే, అందరూ పాపం చేశారు. నాకు ఈ విషయం తెలియదు కాబట్టి అలా చేశాను అని చెప్పేసి మనము సాకు చెప్పరాదు దేవుని దగ్గర. దేవుడు మనకు తన వాక్యంలో సమస్తాన్ని బయలుపరిచాడు. అది తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. యుఎస్ లో కూడా ఒక రూల్ ఉంటుంది ట్రాఫిక్ రూల్స్ లో, యూ కెనాట్ ప్లీడ్ ఇగ్నోరెన్స్ అని చెప్పేసి. అంటే ట్రాఫిక్ లేదా తప్పు చేస్తే, మన డ్రైవింగ్ విషయంలో ఏదైనా తప్పు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటే, అయ్యో నాకు తెలియదే విషయం అని చెప్పేసి మనము అనరాదంట. తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు. అందుకే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకముందే డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావాలి. ప్రాక్టికలే కాదు, థియరిటికల్ కూడా. దాని గురించి చదువుకొని, ట్రాఫిక్ రూల్స్ అన్ని తెలుసుకొని మనము దానికి తగ్గట్టుగా మన డ్రైవింగ్ టెస్ట్ చేస్తేనే మనం పాస్ అయ్యి మనకు లైసెన్స్ వస్తుంది. మన జీవితంలో కూడా దేవుడు ఇది మనం ఎలా జీవించాలో వాక్యంలో మనకు స్పష్టంగా ఇచ్చాడు. వారికి కూడా ఆ కాలంలో యేసుక్రీస్తు సిలువ వేసిన వారికి పాత నిబంధన ఉన్నది. తెలుసుకోవాల్సిన బాధ్యత. ఇదిగో ఎన్నో ప్రవచనాల క్రీస్తు గురించి ఉన్నాయి అని వాళ్ళు తెలుసుకోకుండా వారి అజ్ఞానంలో క్రీస్తుని సిలువ వేశారు. అయినప్పటికీ దేవుడు వారిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే క్షమించమని చెప్పేసి ప్రార్థన చేస్తున్నట్టు ఇక్కడ మనం చూస్తుంటాం. వారిని ఖండించమని ప్రార్థన చేస్తున్నారు. చూడండి ఒకసారి, వారిని క్షమించమని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాం. ఒక్కసారి అపోస్తల కార్యము 2వ అధ్యాయం అని తీసుకున్నట్లయితే, అపోస్తల కార్యము 2వ అధ్యాయం, 2వ అధ్యాయంలో 23వ వచనం గమనించండి. 23వ వచనం. ఇది అపోస్తలుడైన పేతురు మాట్లాడుతున్నా చెప్తున్నాడు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును
ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఈయనను మీరు మీరు అంటే ఎవరు? అక్కడ ఆ కాలము యెరూషలేములో సమకూడిన ప్రజలతో మాట్లాడుతూ, ఇదిగో మీరే దుష్టుల చేత సిలువ వేయించి చంపినట్టున్నాడు యేసుప్రభు. అపోస్తలుడైన పేతురు ప్రజలతో మాట్లాడుతూ, ఇదిగో మీరే కదా యేసుక్రీస్తుని చంపారు అని చెప్పేసి వారికి బోధిస్తూ, ఆ క్రీస్తుని దేవుడు మృతుల్లో నుండి లేపి సమస్తానికి ప్రభువుగా తను నిలబెట్టాడని చెప్పేసి బోధించిన తర్వాత 37వ వచనంలో గమనించండి ఒకసారి. 37వ వచనం, అదే అధ్యాయం, 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురు కడప అపోస్తలుని అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. నిజంగా అలా బోధించిన తర్వాత అక్కడ విన్న ప్రజలు స్పందించి మారు మనసు పొంది యేసుక్రీస్తునందు ఎవరినైతే వారే సిలువయించారో అతన్ని వారు విశ్వసించి రక్షణ పొందుకొని సంఘంలో చేరారు. దాని నుండి మనం ఏం తెలుస్తుందంటే, యేసు ప్రభు ఆ శిలువ పైన చేసిన ప్రార్థన ఫలించకుండా పోలేదు. ఎవరి కొరకైతే ప్రార్థన చేశాడో వారి రక్షణ ఇక్కడ మనం అపోస్తలుల కార్యంలో చూస్తున్నాం. నిజంగా ఎంత గొప్ప ప్రార్థన! ఆయన ప్రార్థనకు జవాబు దొరికింది. ఒక్కసారి ఆగి మనం మన ప్రార్థన జీవితం ఎలా ఉందో రక్షించుకుంటే, యేసు క్రీస్తు వలె మనం జీవించగలుగుతున్నామా? ప్రార్థనాపూర్వకంగా అనుదినము ప్రార్థనలో మనం సమయం గడుపుతున్నామా? నిజంగా ఉదయాన్నే లేచి ప్రార్థిస్తున్నామా? పడుకునే ముందు ప్రార్థిస్తున్నాం? రోజంతా ప్రార్థిస్తున్నామా? ఎలా ఉంది మన ప్రార్థన జీవితం? ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాం? రోజు కేవలం మన గురించి మనం ప్రార్థన చేసుకుని మిగతా గురించి ప్రార్థన చేస్తలేమా? ఆలోచించాలి. అంతేకాదు, మనకు నచ్చిన వారి గురించే ప్రార్థన చేస్తున్నామా? మనల్ని ద్వేషించే వారి గురించి కూడా మనం ప్రార్థన చేస్తున్నాం? మనల్ని శత్రువులుగా చూసే వారి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం? మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఉన్నదంటే అది దేని గురించి ఉంటుంది? మంచి ఆరోగ్యం దయచేయు, మంచి ఆస్తి దయచేయు, మంచి ఉద్యోగం దయచేయు అని చెప్పేసి భౌతికమైన విషయాల గురించి మనం ప్రార్థన చేస్తున్నామా? లేదా ఆత్మీయమైన విషయాల గురించి ప్రార్థన చేస్తున్నామా? పాప క్షమాపణ ప్రజలు పొందుకోవాలని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం? నిజంగా ఇక్కడ యేసుక్రీస్తు వారు ధనవంతులు అవ్వాలని, వర్ధిల్లాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు, కానీ వారు పాప క్షమాపణ పొందుకోవాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మనిషికి కావలసినది ఏదైనా ఉంది అని అంటే అది ప్రాముఖ్యమైనది ఏది అని అంటే పాప క్షమాపణ. అన్ని ఉండి పాప క్షమాపణ లేకుంటే జీవితము వ్యర్థం. ఎందుకంటే చనిపోయి తిరిగి వెళ్ళేది ఎక్కడికి? నరకానికి. ఈ లోకంలో సుఖంగా జీవించి నరకంలో శాశ్వత కాలము ఆ అగ్నిలో మండుతూ ఉంటే ఏం లాభం? ఇంకా జీవితానికి ఉద్దేశం ఎక్కడ ఉంటుంది? అందుకే మన జీవితంలో ప్రాముఖ్యమైన విషయాలు ఏమైనా ఉన్నవి అని అంటే అవి ఆత్మీయమైన విషయాలు. వాటి తర్వాతనే భౌతికమైన విషయాల గురించి మనము ఆలోచించాలి. కానీ మనం ఎలా ఆలోచిస్తాము? ముందు భౌతికమైన విషయాలు, తర్వాత టైం ఉంటే ఆత్మీయమైన విషయాలు, టైం లేకుంటే పర్లేదు అన్నట్టుగా ఉంటుంది. అలా జీవిస్తున్నట్టయితే మనం దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నట్టు లెక్క. ముందు మన ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకోవాలి. అలా కట్టుకోవాలంటే వాక్యంలో, ప్రార్థనలో మనము సమయము గడపాలి. సంఘ సహవాసంలో మనము సమయంలో గడపాలి. 2వ వచనం మనం గమనిస్తే యోహాను సువార్త
యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం. జాన్ చాప్టర్ 19 verse 30, 30వ వచనం. జాన్ చాప్టర్ 19 verse 30, 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిలక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ఇక్కడ ఒక పదం చూసుకుందాం, సమాప్తమైనదని చెప్పి. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనిస్తే అసలు ఏమి సమాప్తమైంది? యేసు ప్రభు పలుకుతున్న మాట ఇది, 6వ మాట, సమాప్తమైందని చెప్పేసి. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూసుకుంటే ఏమి సమాప్తమైందంటే, మొదటిగా ఆయన శ్రమలు సమాప్తమైనవి మనం చూడవచ్చు. అప్పటి వరకు ఆ లోకంలో జీవించినంత కాలము ఎంతో మంది అతను చంపాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. పుట్టగానే హేరోదు చంపాలని అనుకున్నాడు. ఆయన పరిచర్య మొదలు పెట్టగానే సదుకాయిలు పరిచర్యలు చంపాలని చూశారు. రోమిల చేతుల్లో ఆయన చంపబడ్డాడు. నిజంగా ఆయన జీవితం మనం గమనిస్తే శ్రమలను నిండా ఆయన జీవితంలో ఉన్నట్టుకొని చూస్తాం. ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన సహిస్తూ భరిస్తూ జీవించాడు. చివరికి ఆ శిలువలో కూడా ఎంతో శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమలకు ఒక రకంగా సమాప్తి వస్తున్నట్టుగా మనం చూడొచ్చు. కానీ అదంతకన్నా అంతకన్నా గొప్ప విషయం అక్కడ ఏమున్నదంటే, ఆయన శ్రమలంతా పొందుకున్నది ఎందుకొరకు? మన పాపములకు ప్రాయశ్చిత్తాన్ని చేయడానికి. ఆ విషయంలో కూడా మనం చూస్తే ఆయన ప్రాయశ్చిత్తం అనేది అక్కడ సమాప్తమైనట్టుగా మనం చూస్తున్నాం. అంటే పాత నిబంధన కాలంలో చూస్తే దేవుడు మోషే ద్వారా వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ప్రతి సంవత్సరము దహన బలులు అర్పించాలి. మేకలు, గొర్రెలు, కోడిలు, దూడలు, వాటన్నిటిని వాళ్ళ పాపముల కొరకు ప్రతి సంవత్సరము అర్పించుకుంటూ ఉండాలి. అది ఒక్కసారితో ఆగిపోయేది కాదు, ప్రతి సంవత్సరం వాళ్ళు చేయాల్సిన పని. అయితే కానీ ఇక్కడ మనం ఏం చూస్తామంటే, ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఒకే ఒకసారి మన పాపముల కొరకు తను తాను బలియాగంగా అర్పించుకున్నాడు. ఒకే ఒకసారి. నిజంగా ఒకసారి ఆలోచిస్తే మనము, ఇది ఒక వ్యక్తి కొరకు ఆయన జీవితంలో కొన్ని పాపాల కొరకు అర్పించినది కాదు. ఈ లోకంలో ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో అందరి కొరకు, అన్ని సమయాల్లో అందరి కొరకు, వేల సంవత్సరాల ప్రాయంలో ఉన్న మనుషులు అందరి పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేస్తున్నారు. నిజంగా ఒక్కరి పాపాల గురించి ఆలోచిస్తేనే చాలా ఘోరంగా ఉంటుంది కదా. ఇంతమంది పాపాలను తన భుజాల పైన మోసాడంటే అది ఎంత భారం ఒకసారి ఆలోచించాలి. సో ఆ శిలువలో మన పాపముల నిమిత్తమైన ఒకే ఒకసారి ప్రాయశ్చిత్తము అర్పించేశాడు. అది సమాప్తమైందని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నాడు. అంతేకాదు, మూడవదిగా గమనిస్తే మన పాపములకు శిక్ష కూడా సమాప్తమైంది. మన పాపములకు శిక్ష అనేది సమాప్తమైంది, ముగించిపోయింది. ఆయన మన కొరకు మరణించాడు. మన పాపములను తనపైన తీసుకొని మన శిక్షనైనా అనుభవించాడు. శిలలో దేవుని ఉగ్రతను తనపైకి తీసుకున్నాడు. మన పాపములకు చెల్లించవలసిన వెల అనేది చెల్లించాడు అతను. నిజంగా ఏ పాపములు అంటే, మనం మన జీవితంలో చేసిన పాపాలు, చేస్తున్న పాపాలు, చేయబోయే పాపాలు, అన్ని పాపాలు. మనం పుట్టుకతో మరణించేంత వరకు మన జీవితంలో ఉన్న పాపాలన్నిటి కొరకు ఆయన మరణించినట్టుగా చూస్తున్నాం. నాలుగోదిగా మనం చూస్తే ఆయన అక్కడ శిలువ పైన ఏం జరిగిందంటే, సాతాను శక్తికి సమాప్తమైనది. సాతాను శక్తి సమాప్తమైనది. నిజంగా మనుషులను గుప్పిట్లో పెట్టుకుంది ఎవరు ఈ లోకంలో? సాతాను. మనుషులకు గుడ్డితనాన్ని కలగజేసి వారిని పాపపు బంధంలోనే ఉంచుకున్నాడు. కానీ ఏ క్షణమైతే యేసు ప్రభు వచ్చి ఆ శిలువలో మరణించాడో, ఆ మరణం అనేది సాతానుకు ఓటమి లేదు. యేసుక్రీస్తు మరణించడంలో యేసుక్రీస్తు ఓడిపోలేదు అక్కడ.
ఆయన గెలిచాడన్న విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. ఆయన మరణము ద్వారా సాతాను యొక్క శక్తిని లయపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక పై సాతాను శక్తివంతుడు కాదు ఈ లోకం. నిజంగా యేసుక్రీస్తునందు విశ్వసించిన వారిని దేవుడు సాతాను రాజ్యం నుండి విడిపించి క్రీస్తు రాజ్యంలోనికి చేరుస్తున్నాడు. క్రీస్తు వారిపై పరిపాలిస్తున్నాడు, మన హృదయాల్లో పరిపాలిస్తున్నాడు. కాబట్టి సాతానుకు ఎటువంటి శక్తి క్రైస్తవుల పైన ఉండదు. అది మనం గ్రహించాలి. మనం కొద్ది రోజు మాయమాటలు చెప్పి త్వరగా మళ్ళిస్తాడేమో, కానీ నరకానికి తీసుకెళ్ళిపోలేడు. ఎప్పటికీ పాపంలో మళ్ళీ మనల్ని బంధించి ఉంచలేడు. ఎందుకంటే క్రీస్తు ఆ శిల పైన చేసిన కార్యం ద్వారా సాతాను తలను చిత్తగొట్టాడు, తన శక్తిని లయపరిచాడు. ఇక మన పైన పాపానికి సాతానుకు ఎటువంటి అధికారము లేదు. నిజంగా ఈ విషయాలు మనము చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నామా లేదా అన్నది మనము ఆలోచించాలి. ఎందుకు అని అంటే క్రైస్తవులు అయినప్పటికీ కూడా మనం ఇంకా ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి పాపం అనేది లాగుతూ ఉంటుంది, పాపంలో పడుతూ ఉంటాం. పాపంలో పడినప్పుడల్లా మనకు ఆ గిల్టీ ఫీలింగ్ వస్తుంటుంది, దోషం చేత నిండిపోయి ఉంటుంటాం. అటువంటి సమయంలో మనం ఏం నమ్ముతాం? మనం ఏం నమ్ముతాం అంటే క్రీస్తును నా ముందు చేసిన పాపాల కొరకు చనిపోయాడు, కానీ ఇదిగో ఇప్పుడు చేసిన పాపాల గురించి నేనే దానికి ప్రాయశ్చిత్తం చెల్లించుకోవాలా? నేనే మళ్ళా మంచి పనులు చేసి దాన్ని కప్పుకోవాలా? నేనే దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ నా కోల్పోయిన రక్షణను పొందుకోవాలా అన్నటువంటి ఆలోచనలు కలిగి ఉన్నామా? అవి వాక్యానుసారమైన ఆలోచనలు కావు. ఒక్కసారి క్రీస్తు మనల్ని రక్షించాడు అంటే ఎప్పటికీ మనము ఆయన చేతిలో నుండి జారిపోం. సాతాను కూడా మనను ఆయన చేతిలో నుండి దొంగలించలేడు. నిజంగా క్రీస్తు మన అన్ని పాపాల కొరకు చనిపోయడం మనం నమ్ముతున్నామా? నమ్మడం చాలా కష్టం క్రైస్తవులు, చాలా కష్టం. మన పోరాటం ఏదైనా ఉందనంటే మన ఆలోచనలతోనే ఉంటుంది ఎక్కువగా. అందుకే ఈ లోకంలో శత్రువులు, సాతాను, లోకము, శత్రువు మనకు శరీరము శత్రువు అయినప్పుడు, అందులో మూడోది శరీరం అనంటే మనకు మనమే శత్రువులంగా ఉంటాం. మనమే శత్రువులం అంటే మనమే దేవుని నుండి దూరపరుచుకుంటుంటాం. మనమే ఈ దేవుని వాక్యాన్ని నమ్మనీయకుండా చేసుకుంటూ ఉంటాం. ఇదిగో దేవుడు ఎంత ఉచితంగా ఇచ్చిన దాన్ని మనము వెళ్ళబెట్టి కొనుక్కోవాలని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. మన క్రియల ద్వారా దాన్ని సంపాదించుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటాం కదా. అలా కుదరదు. ఎందుకంటే దేవుడు మనల్ని పూర్ణంగా రక్షిస్తాడు. అది ఉచితంగా మనం పొందుకున్నది తప్పిస్తే మనం దాన్ని సంపాదించుకోలేము. అయితే నిజంగా క్రైస్తవులుగా మనకు ఉండకూడదు ఏంటంటే భయము. ఈ విషయంలో భయము ఉండకూడదు, దోషం అనేది ఉండకూడదు, మరి నరకానికి వెళ్తామేమో అన్న ఆలోచన ఉండకూడదు. దేవుడు వారన్నిటి నుండి మనల్ని పెంచేస్తాడు. నిజంగా ఆ విషయాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగితే, బాగా అర్థం చేసుకోగలిగితే విజయోత్సవమైన క్రైస్తవ జీవితం మనము జీవించగలుగుతాం. విజయం అనేది మనది క్రీస్తులో, అది మనం గ్రహించగలుగుతాం. ఆ విజయంతోనే అనుదినము జీవించగలుగుతాం. ఇంకా పాపంలోనే ఉన్నాను, అయ్యో నేను బయటికి రాలేకపోతున్నాను, పదే పదే ఇదే చేస్తున్నాను అని చెప్పేసి మనం ఆ పాపంలోనే ఉంటున్నాము అని అంటే అది మన ఇష్టానుసారంగా చేస్తున్న పాపం. ఒక రకంగా చెప్పాలంటే మన బద్ధకం, ఆత్మీయమైన బద్ధకంతో చేసే పాపం. ఆత్మీయ బద్ధకం కూడా పాపమే. దేవుడు మనం రక్షించిన తర్వాత పరిశుద్ధాత్మను దయచేసాడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు నిజంగా ఆయన శక్తితో మనము జీవించవచ్చు. ఆయనపై ఆధారపడి మనము జయించవచ్చు పాపాన్ని. కాబట్టి ఆ మనస్సు కలిగి మనము జీవించాలి. అట్లని చెప్పేసి అసలు పాపం లేకుండా జీవించగలమా అంటే అది కూడా కష్టం. మనం చనిపోయేంత వరకు ఈ లోకంలో పాపంతో పోరాడుతూనే ఉంటాం. పడుతూ ఉంటాం, లేస్తుంటాం, పడుతూ ఉంటాం, లేస్తుంటాం. కానీ ఎప్పటికీ పడిపోయి
ఉన్నామన్న విషయాన్ని మనం గ్రహించాలి. పడిపోయినప్పుడల్లా మనం చేయాల్సిన పని ఏంటిది? వెళ్ళి మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. యోహాను ఆయన రాసిన పత్రికలో ఏమంటే ఆయన మన పాపాలను ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు కాబట్టి క్షమిస్తాడు. మూడవదిగా మనము లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం చూస్తున్నాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. Luke chapter 23 verse 46. Luke chapter 23 verse 46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇది చివరి మాట మాట్లాడినది చనిపోకముందు. అయితే ఇందులో మనం ఏం చూస్తున్నామనంటే యేసు ప్రభువుకు దేవునికున్న సంబంధం ఎటువంటిది? ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రతిసారి ఆయన మాట్లాడినప్పుడల్లా తండ్రి అని పిలుస్తున్నాడు. తండ్రి అని పిలుస్తున్నాడు. మధ్యలో మనం చూస్తే తండ్రి నీవేళ నన్ను విడిచితివన్న మాట కూడా అంటే ఆ క్షణాల్లో తను మన పాపాలన్నింటినీ తను ఆ శిలువ పైన భరించి దేవుని ఉగ్రతను తను తన పైకి తీసుకుంటున్నప్పుడు తండ్రి తన ముఖాన్ని తిప్పుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఆ ఒంటరితనాన్ని అనుభవించాడు మన కొరకు. కానీ అది కొద్ది క్షణాలు మాత్రమే ఉన్నట్టు మనం చూస్తున్నాం. తండ్రి తనను ఎప్పటికీ మర్చిపోవడం, మళ్ళీ తనను జ్ఞాపకం చేసుకుంటాడు, మళ్ళీ తిరిగి తన తండ్రి దగ్గరికి చేరుకుంటాడన్న ఆ గొప్ప నమ్మకము యేసు ప్రభువుకు ఉన్నట్టు మనం చూస్తుంటాం. తండ్రి యేసు ప్రభుని ఎంతోగానో ప్రేమించాడన్న విషయము క్రీస్తుకు తెలుసు. అందుకే ఇక్కడ మనం ఏం చూస్తామంటే యేసు ప్రభు తన జీవితాన్ని తండ్రి చేతిలోకి అప్పగించుకుంటూ చూస్తుంది. ఇక్కడ గమనిస్తే నీ చేతికి నా శరీరాన్ని అప్పగించుకొనిచున్నాను అని అనలేదు. నాకున్న అన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను అని అనలేదు. నా ఆత్మను అప్పగిస్తున్నాను. నిజంగా ఈ లోకంలో మనము అంటూ ఉన్నాము అని అంటే దేని బట్టి గుర్తిస్తున్నాము? ఆత్మ. మనం ఒక ఆత్మ ఈ శరీరంలో ఉంటున్నామన్న ఆలోచన మనకు ఈ జంతు ప్రపంచానికి ఉన్న వ్యత్యాసం ఏంటిది? జంతువులకు ఆత్మలు లేవు. మనుషులకు మాత్రమే దేవుడు ఆత్మను ఇచ్చాడు. జంతువుల జీవితాలు తాత్కాలికమైనవి. మనుషుల జీవితాలు దేవుడు సృష్టించినప్పటి నుండి అవి శాశ్వత కాలం ఉంటాయి. అయితే ఆత్మలు నరకంలో ఉంటాయి లేదా దేవుని సన్నిధిలో ఉంటాయి. అయితే ఈ ఆత్మ అనేది ఎంతో ప్రాముఖ్యమైనది మనం చూడాలి. మన శరీరం కుళ్ళిపోతుంది, పాతి పెట్టబడుతుంది, నశించిపోతుంది. కానీ మన ఆత్మలు ఎప్పటికీ ఉంటాయి. అందుకే మన ఆత్మీయ జీవితానికి మనం ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి, శారీరకమైన జీవితానికి కాకుండా. యేసుక్రీస్తు తన ఆత్మను దేవుని చేతిలోకి అప్పగించుకుంటున్నాడు. ఎందుకు? దేవుని గురించి తెలుసు కాబట్టి అని. అంతకన్నా సురక్షితమైన చేతులు ఈ లోకంలో ఏది? పిల్లలు అప్పుడప్పుడు వాళ్ళ తండ్రి చాలా బలవంతుడు అనే తండ్రి పట్టుకుంటే వాళ్ళకి ఏం కాదు అన్న ఆలోచనతో జీవిస్తుంటారు. కానీ అప్పుడప్పుడు తండ్రులు కూడా పిల్లలను పడేస్తూ ఉంటారు. పరిపూర్ణంగా ఏ తండ్రి కూడా ఈ లోకంలో వారి పిల్లలను సంరక్షించుకోలేరు. కానీ పరలోకములో ఉన్న తండ్రి మాత్రము ఆయన శాశ్వత కాలం జీవించేవాడు. ఆయన చేతిలో నుండి ఎవ్వరూ ఏమీ దొంగలించలేదు. ఆయన చేతిలో బలమైనది, నమ్మదగినది. నిజంగా యేసు ప్రభు తన జీవితంలో దేవుని హస్తం అతనికి తోడుగా ఉందని నమ్మాడు కాబట్టి ఆ హస్తంలోకే తన ఆత్మను అప్పగించుకుంటే మనం చూస్తున్నాం. ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సింది అంటే అప్పగించుకునే అన్న విషయం. నిజంగా ఈ పదమే ఆయన మరణాన్ని ఒక అందమైన మరణంగా మారుస్తుంది. నిజంగా ఒకసారి మనం ఆలోచించినట్టయితే యేసు ప్రభు తన జీవితంలోనే కాకుండా తన మరణంలో కూడా పరిపూర్ణమైన
అధికారం తన మీద తనకు కలిగి ఉన్నట్టుగా మనము చూపిస్తున్నాడు. ఆయన జీవితాన్ని ఈ రోమియోలు కానీ, యూదులు కానీ, అన్యులు కానీ బలవంతంగా లాక్కొని చంపేయలేదు. ఆ సిలువలో ఆయన బలవంతంగా చనిపోలేదు. అనుకోకుండా చనిపోలేదు. ఆయన చనిపోయేటప్పుడు ఆయన తన్ను తాను కాపాడుకునే స్థితిలో లేకుండా ఉండలేడు. కావాల్సి వస్తే తన్ను తాను కాపాడుకోవచ్చు వారి చేతుల్లో. నిజంగా ఒక వ్యక్తి ఏమంటాడంటే, యోహాను సువార్తలు చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ సైనికులు ఆ తోటలోకి వెళ్ళినప్పుడు, గెత్సేమని తోటలోకి వెళ్ళి ఆయన పట్టుకోవాలన్నప్పుడు ఎవరి కొరకు చూస్తున్నారు అనగానే, యేసు కొరకు చూస్తున్నారు అనగానే, నేనే అనగానే వాళ్ళందరూ వెనకాలకి పడిపోయారు. ఎందుకు అనంటే, నేనే అని పాత నిబంధనలో మోసే కాలంలో దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. ఆ పదము నేను అన్న పదం ఐ యామ్ అని ఇంగ్లీష్ లో అంటాం కదా, యాహ్వే అన్న పదం హిబ్రూలో. అయితే ఆ పదము దేవుని నామం గారు చూస్తారు. ఆ పదం నుండి మనకు యెహోవా అన్న పదం వచ్చింది. యెహోవా అని అంటే అర్థం ఏంటిదంటే, నేను ఉన్నవాడును అనువాడను, నా వంటి వారు ఇంకా ఎవరు లేరన్న అర్థంతో ఉంటుందన్నమాట. అయితే మనం ఇక్కడ గమనిస్తే యేసు ప్రభు నేను అని పలికినప్పుడు అది దేవుని నామము తన నోటిపైన తీసుకుంటాడు. యూదులు ఎవ్వరు కూడా ఆ పదం పలకరంట. వారు ఆ పదం వినగానే, ఆ నోట్లకి ఆ పదం, ఆ మాట వినగానే వెనకాలకి పడిపోయారు. రచయిత ఏమంటాడంటే, అది చాలు ఆయన తను తాను కాపాడుకోవడానికి. కానీ అక్కడ ఏం చూస్తున్నామంటే, ఆయన శక్తి ఉందని నిరూపించుకున్నాడు. అదే సమయంలో ఆయన స్వయంగా వారికి అప్పగించుకున్నాడు. వారికి అప్పగించుకున్నాడు. ఆయన బంధించి తీసుకెళ్లిపోవడానికి అప్పగించుకున్నాడు. ఆయనను సిలువ వేయడానికి అప్పగించుకున్నాడు. ఆ శిలువ పైన కూడా మనం చూస్తే ఆయన ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా చెప్పగలుగుతారు, ఆ అంత కొరడాలతో కొట్టబడి రక్తం కారేంత వరకు ఆ శిలువ పైన వేలాడుతున్నప్పుడు కూడా ఎంతో సమయం ఆ ఎండలో వేలాడిన తర్వాత నోటికెళ్ళి మాట రాదంట. సాధారణంగా నోటికెళ్ళి మాట రాదంట. కానీ మనము ఇందాక బైబిల్‌లో చూసుకున్నప్పుడు ఆయన గొప్ప శబ్దంతో కేకలు వేసి మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే ఆయన శక్తివంతుడుగా అక్కడ కనపడుతున్నట్టు మనం చూస్తున్నాం. బలహీనుడుగా కాదక్కడ. బలహీనుడుగా కాదు. శక్తివంతుడుగా మనం చూస్తున్నాం. అంటే ఆయన సొంత శక్తితోనే, ఆయన సొంత ఆలోచనతో, ఆయన సొంత స్వయంగా ఆయన తన్ను తాను అక్కడ అప్పగించుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అది బలవంతంగా ఆయన 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 జీవాన్ని వారు తీసేయలేదు అక్కడ. తీసుకోలేదు. అంటే యేసుప్రభు చెప్పినట్టుగానే ఆయన తన ప్రాణాన్ని తాను పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది. మళ్ళీ దాన్ని తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉందని చెప్పినట్టుగానే అది మనకి ఇక్కడ సిలువలో కనపరిచినట్టు మనం చూస్తున్నాం. ఆలోచించవలసిన విషయం, ఆయన అనుకోకుండా చనిపోలేదు. బలవంతంగా వారి చేతిలో చనిపోలేదు. ఆయన ప్రాణాన్ని సొంతగా ఆయనే అప్పగించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు వరకేమో మనుషులకు అప్పగించినట్టుగా చూస్తున్నాము. ఇక్కడేమో శిలువ పైన చివరికి తండ్రైన దేవునికి అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. స్వయంగా ఎవరి కొరకు? మీ కొరకు, నా కొరకు. మనల్ని రక్షించడానికి తను తాను అప్పగించుకో. నిజంగా ఒకసారి ఆలోచిస్తే మన జీవితంలో మనకు దేనిపైన పట్టున్నది? దేనిపైన లేదు ఒక రకంగా. మనకందరికి బర్త్‌డేస్ ఉన్నాయి కదా! మనం మనం సెలెక్ట్ చేసుకున్నాం. మనం చూజ్ చేసుకున్నాం మన బర్త్‌డేస్. మనం ఎలా పుట్టామో మన చేతుల్లో లేదు. మన ఈ లోకంలో జీవించేటప్పుడు కూడా అన్నీ మనం అనుకున్నట్టుగానే జరగవు. మన జీవిత విధానం కూడా మన చేతుల్లో లేదప్పుడు. మరణం మనమే డిజైన్ చేసుకుంటామా? అది కూడా మన చేతుల్లో లేదు. ఎప్పుడు ఎలా చనిపోతాం అన్నది. కానీ ఒక్కసారి మనం క్రైస్తవులుగా ఆగి ఆలోచించాలి. చనిపోయే సమయం వచ్చినప్పుడు మనము
యేసు ప్రభు లాగా సమాప్తమైంది అని చెప్పేసి అనగలుగుతాం. ఏ ఉద్దేశంతో అయితే దేవుడు నన్ను ఈ లోకానికి పంపించాడో ఆ ఉద్దేశం నెరవేరింది అని చెప్పేసి మనము అనగలుగుతాము. అలా ఎప్పుడు అనగలుగుతాం అంటే నిజంగా దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని లోకంలో నిలబెట్టాడు తెలుసుకొని, దేవుని చిత్తం తెలుసుకొని చిత్తానుసారంగా జీవించినప్పుడే సమాధానంతో సమాప్తమైందని చెప్పి మన మన జీవితాన్ని తండ్రి చేతులకు అప్పగించి మరణించగలుగుతాం. క్రీస్తు మనకు మంచి ఉదాహరణగా ఉన్నాడు. కానీ అంతకన్నా ఎక్కువ మన రక్షకుడుగా ఉన్నాడు, మన విమోచకుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన నుండి మనం పొందుకున్న విమోచనను మనము కాపాడుకుంటూ జీవించాలి. విశ్వాసంతో జీవించాలి. చివరి వరకు విశ్వాసం. ఆ విశ్వాసంతో మనం జీవించినప్పుడు ఇదిగో ఆయనలాగా మనము జీవించగలుగుతాం. ప్రార్థనాపూర్వకంగా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ జీవించగలుగుతాము. అంతేకాదు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ జీవించగలుగుతాము. మన ఆత్మను మన జీవితాన్ని చేతకు అప్పగించుకొని భయము చింత లేకుండా విశ్వాసంతో ఆయన నమ్మకంతో జీవించగలుగుతాం. మరి ఈరోజు ఒకసారి మనం ఆగి ఆలోచించుకోవాలి. మన జీవితంలో మనం ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేది మన ఆత్మక, మన శరీరానికి. ఏది మన ఆత్మ ఎక్కడ ఉన్నది? ఎవరి చేతిలో మనము మన ఆత్మను పెడుతున్నాం? ఈ లోకం చేతులనా, సాతాను చేతులనా, దేవుని చేతులు? నిజంగా మనందరం మన చేతుల్లో మొబైల్స్ ఉంటాయి కదా రోజు. అవి మన చేతుల్లో లేవు, మనం వాటి చేతుల్లో ఉన్నాం. అవి మన జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నాయి కదా. ఆ రకంగా ఇంకా ఏమేమి ఉన్నాయి మన జీవితంలో మనం కంట్రోల్ చేసేది? వాటి చేతుల్లో మన జీవితంలో పెట్టాలి. అవన్నీ కాకుండా మనం క్రైస్తవులుగా ఎవరి చేతిలో మన జీవితాలను పెట్టాలి? దేవుని చేతిలో మన జీవితాలను పెట్టాలి. మన ఆత్మల గురించి అనుదినం మనము పట్టించుకుంటున్నాము. నిజంగా మన శరీరానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మనం ఇస్తూ ఉంటాం కదా. రోజు లేవగానే మంచిగా స్నానం చేసుకొని, మేకప్ వేసుకొని, మంచి బట్టలు వేసుకొని రెడీ అవుతూ ఉంటాం కదా. టైంకి మనము ఆహారం పుచ్చుకుంటూ ఉంటాము. శరీరానికి కావాల్సిన అవన్నీ మనము చూసుకుంటూ ఉంటాము. అనారోగ్యం అయితే వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తాం. ఇంత కూడా ఏం కానియకుండా చూసుకోవాలని చూస్తుంటాం కదా. కానీ మన ఆత్మ గురించి ఎంతగా పట్టించుకుంటాం ఆలోచించు. మనం చనిపోతే ఈరోజు ఎక్కడుంటాం? నిజంగా దేవుని సన్నిధిలో ఉంటామా లేమా ప్రశ్నించుకోవాలి. నిజంగా ఈ గుడ్ ఫ్రైడే నాడు యేసు క్రీస్తు శిలువ పైన మరణించిన విషయం గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. మరణించేటప్పుడైనా మన పాపములను క్షమింపబడాలని చెప్పేసి ప్రార్థన చేసినాం. అందుకే యేసు ప్రభు యోహాను సువార్తలో ఉంటుంది. ఆయన కేవలం అపోస్తలులు, ఆయన విశ్వాసులు, ఆయన దగ్గర ఉన్న శిష్యుల కొరకే ప్రార్థన చేయడం కాకుండా వారి ద్వారా ఎవరైతే నమ్ముతారో వారి కొరకు కూడా ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తుంటాం. మనల్ని క్షమించాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ చనిపోయాడు కదా. ఆయన ప్రార్థనకి ప్రతిఫలము ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. మనము కూడా ఎందుకున్నాము పాపక్షమాపణ, ఆయన విశ్వాసం ఇచ్చినాం. అదే రకంగా అనేకులు కూడా పాప క్షమాపణ పొందుకొని మనతో పాటు దేవుని ఆరాధించాలని మనం కోరుకుంటున్నాం. ఆలోచించాలి. నిజంగా ఆయన చిత్తాన్ని చేస్తూ మనము జీవించాలి. ఇంకా మన సమయం ముగించేటప్పుడు రిగ్రెట్స్ ఉండకూడదు మన జీవితంలో. అయ్యో అనవసరంగా నా జీవితాన్ని వృధా చేసుకున్నానే, అయ్యో నా సమయం అంతా వృధా చేసుకున్నానే అని చెప్పేసి మనం నిరాశతో చనిపోకూడదు. అలా నిరాశతో చనిపోకుండా ఉండాలంటే మనము ఇప్పటి నుండి దేవుని చిత్తాన్ని చేసుకుంటూ జీవించాలి. ఆ రకంగా మనం అందరము జీవించాలని చెప్పేసి ఆశిస్తూ మరి ఈ సమయాన్ని నాతో ముగిస్తున్నాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధులకు మహోన్నతమైన గొప్ప దేవ, మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఈ గుడ్ ఫ్రైడే నాడు ప్రభావ మరి యేసు క్రీస్తు మా కొరకు ఆ శిలువలో మరణించి తిరిగి లేచాడన్న విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో క్రీస్తు యొక్క మరణంలోని ప్రభావ మా మరణం కూడా ప్రభావ ముడిపడి ఉందని, క్రీస్తు యొక్క పునరుద్ధానంలో మా పునరుద్ధానం కూడా ముడిపడి ఉందని ప్రభావ మేము నమ్మచ్చు.
ఇదిగో క్రీస్తుతో పాటు తిరిగి లేచాము కాబట్టి ఇదిగో క్రీస్తు వలె ఈ లోకంలో మిమ్మల్ని సంతోషపెడుతూ జీవించే వారిగా మనం చేయమని వేడుకుంటున్నామయ్యా. మరి మీ చిత్తమే మా జీవితంలో కొనసాగించండి. మరి ఇదిగో మీ చిత్తాన్ని చేస్తూ ప్రభా మీకు విధేయత చూపిస్తూ జీవించేలాగా మాకు సహాయం దయచేయండి అయ్యా. అనుదినము మాకు కావాల్సిన ఆత్మీయ నడిపింపును మాకు దయచేయండి. అనుదినము మేము శిలువ వైపు చూస్తూ ప్రభా మా పాపాలను ఒప్పుకుంటూ క్షమాపణ కలిగి దేవా ఇదిగో పరిశుద్ధులుగా మేము జీవించడం కృప చూపించమని వేడుకుంటున్నామయ్యా. ఇదిగో ఏది ఏమైనప్పటికీ ప్రభువా మరి కేవలం క్రీస్తునందు విశ్వాసము ద్వారానే ప్రభువా మేము రక్షణ పొందుకుంటాం మన ఆలోచనతో మేము జీవించటకు సహాయం దయచేయండి అయ్యా. మా క్రియలు కాదయ్యా, కేవలం క్రీస్తు యొక్క క్రియ బట్టే మీ కృపలో మేము రక్షించబడ్డాం. అందుని బట్టి మీకు వేలాది స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసు విన్న వాక్యాన్ని ప్రభువా మన హృదయ లోతుల్లో ఉంచండి, దీవించండి, ఆశీర్వదించి ఫలించేటట్టుగా ప్రభువా మరి మీరు ఆశీర్వదించుకుని వెళ్ళుకుంటాను. సమస్త మహిమ ఘనత ప్రభువా మీకే చెల్లిస్తూ ఈ సమయాన్ని మీ చేతకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.